నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు A2 నిందితుడికి మరణశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు హాజరైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సిపిఐ నుంచి నామపత్రం సమర్పించిన నెల్లికంటి సత్యం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద వేగంగా సహాయక చర్యలు కేరళ జాగిలాలు గుర్తించిన చోట గాలింపు గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయనున్న టీజీపీఎస్సీ వెబ్సైట్లో మెయిన్స్ రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలు తమిళనాడులోని పశ్చిమ కనుమలను దహించేస్తున్న మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక బృందాలు టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరగబోదన్న ట్రంప్ సంపదను అమెరికాకు తిరిగి తీసుకువస్తున్నామని వ్యాఖ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అసలు కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు సిపిఐ అభ్యర్థి కూడా మొత్తం 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. మొత్తం 4 మంత్రులు హాజరయ్యారు. 4 ప్రభుత్వ విప్పులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే 4 కూడా శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకరు, నెల్లికంటి సత్యం ఈ 4 కూడా ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే మొదట ఈ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో ఈ నామినేషన్లన్నీ కూడా 3 గంటల లోపలే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటలకు నామినేషన్లు మొదలు కాగానే బీఆర్ఎస్కు సంబంధించిన దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదేవిధంగా సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేదానికి అందరూ ఒకేసారిగా లోపలికి వెళ్ళారు. అయితే విజయశాంతి కాస్త ఆలస్యంగా నామినేషన్ కాకంటే ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా నామినేషన్ వేసేదానికి లోపలికి పోయిన తర్వాత విజయశాంతి వచ్చారు. మొత్తం 4 కూడా నామినేషన్ దాఖలు చేసినట్టుగా ఉన్నది. మొత్తం 5 నామినేషన్ దాఖలు కార్యక్రమం కూడా పూర్తి అయినట్టుగా చెప్పవచ్చును. అయితే రేపు నామినేషన్ ఉపసంహరణ అదేవిధంగా స్క్రూటినీ అయిపోయిన తర్వాత వీళ్ళు 5 మందే కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా కూడా ఉన్నట్లయితే కూడా ఈ 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించే అవకాశం ఉండాలి. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే వీళ్ళంతా కూడా పార్టీలకు సంబంధించిన అంతా కూడా పార్టీ పెద్దలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థితో పాటు సిపిఐ అట్లాగే కాంగ్రెస్ మొత్తం అందరూ కూడా మాట్లాడుకొని చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 5 నామినేషన్లు కాకుండా అదనంగా ఏ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్లయితే దాదాపు వీళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లున్నది. అయితే ఈ ప్రక్రియ అంతా నామినేషన్ల ప్రక్రియ అంతా కొనసాగిన తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఉపసంహరణ అయిపోయిన తర్వాతనే ప్రకటించే అవకాశం ఉండాలి. ఇప్పటికే రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతున్న ఉపేందర్ రెడ్డి ఈ నామినేషన్లన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరు 3 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మనకు సాయంత్రానికి అంటే 3 గంటలు నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్ని నామినేషన్లు వేసినారు, ఎవరెవరు నామినేషన్లు వేసినారు, ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే మనకు ఇది ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక వరకు కొనసాగుతుందా అనేది స్పష్టత వస్తుంది. ఓవర్ టు స్టూడియో.
ధన్యవాదాలు తిరుపాల్. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన తర్వాత ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభ సూచకమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 5 స్థానాల్లో పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్నా అన్నారు. పేద విద్యార్థులు చదువుకునే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తుంది. 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. సామాజిక సమతుల్యతను పాటించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశామని ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసమే ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నామంటున్న ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి తిరుపాల్ ముఖాముఖి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన మనతో స్పందించేదానికి ప్రభుత్వ విప్పులు బీర్లా ఐలయ్య గారు, అట్నే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ అభ్యర్థుల ముగ్గురి ఎంపిక పైన ఏ ప్రామాణికాలు పరిగణలోకి తీసుకున్నారు? అంటే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారిని గుర్తించడం, సామాజిక సమతుల్యతను పాటించడం, అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఈనాటి ఎమ్మెల్సీ ఎంపికతోని తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి చూపించింది. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా గత శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకత్వాన్ని గుర్తిస్తూ శంకర్ నాయక్ గారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పనిచేసినటువంటి వారిని గుర్తించడం కానీ, అద్దంకి దయాకర్ గారు కూడా వారు టికెట్ రాకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి చేసిన కృషి కానీ, వారు తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పోరాటం చేసినట్టు దాన్ని గుర్తింపు చేయడం కానీ, ఈరోజు మహిళకు విజయశాంతి గారికి అవకాశం ఇవ్వడం, విజయశాంతి గారు కూడా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు చేసినటువంటి సేవలు గుర్తించడం, మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా ఒక సీట్ అవకాశం ఇవ్వడం, అంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో అన్ని వర్గాల ప్రజలను అవకాశం ఇచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నాం, మేము కూడా గమనిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది నిదర్శనంగా ఈరోజు ఈ ఎంపిక చెప్పి భావిస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, మొత్తం మీ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులతో పాటు మిగిలిన 2 అభ్యర్థులు కూడా మీ జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాకు 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు 4 ఎమ్మెల్సీలు ఎంపిక కావడం పట్ల మీరు ఏమంటారు? అంటే జిల్లా ప్రాముఖ్యం కాదు, సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్క్ ఎవరైతే పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళకి ఇవాళ పార్టీ గుర్తించింది. ఒక సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో అన్ని సాధ్యమైందని ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సాధ్యం చేశారు. అదేవిధంగా ఉద్యమ కాలంలో ఎవరైతే పార్టీకి సపోర్ట్గా ఉండి ఉద్యమ కాలం నుంచి కూడా ఏ అవకాశం వచ్చినా త్యాగం చేసినటువంటి అద్దంకి దయాకర్ కానీ, అదేవిధంగా క్యాంపెయిన్ చైర్మన్ అయినటువంటి విజయశాంతి గారు కానీ, అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక జెడ్పీటీసీగా ఒక ఎంపీపీగా చేసినటువంటి శంకర్ నాయక్ కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. సామాజిక కోణాలు కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మా మిత్రపక్షమైన సిపిఐ కూడా ఒక యాదవ్ కమిటీ గీయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సామాజికత పాటించదని చెప్పవచ్చు. నిజంగా కూడా చాలా సంతోషం. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ ఎమ్మెల్సీ ద్వారా తెలుస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులంతా కూడా సామాజిక సమతుల్యతను పాటించి ఎంపిక చేశారు. పార్టీకి లాయల్గా ఉండి పనిచేసిన వాళ్ళకే అవకాశం దక్కిందని చెప్పేసి ప్రభుత్వ విప్పులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 17 కోట్లతో నిర్మించిన గౌడ సత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని గోపూజ అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వర స్వామి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు అందించి ఆలయ అభివృద్ధితో పాటు ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు శక్తినివ్వాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వే జన సుఖంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఆ రాజరాజేశ్వరుని వేడుకుంటూ వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా అందరం కట్టుకొని పనిచేస్తాను. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు కలిగే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. అనారోగ్య సమస్యలు తమపై ఆధారపడి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నట్లు తెలిసింది. పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేసి తుది తీర్పు వెల్లడించింది. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు విన్నవించారు. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ సైతం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని కోరారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, నిందితుల వాదనలపై విచారణ ముగించిన న్యాయస్థానం ఏటు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మిగతా వారికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది. కోర్టు నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక కులాహంకార హత్యగా దీన్ని సమాజం గుర్తించింది. అదేవిధంగా కోర్టు కూడా గుర్తించింది. చాలా స్పష్టంగా ఇందులోపల ముఖ్యంగా నాడున్నటువంటి ఐపీఎస్ రంగనాథ్ గారు చాలా అద్భుతమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, దాన్ని కోర్టు ముందర ఉంచగలిగారు. దాదాపు 102 మంది సాక్ష్యాలను ఉంచగలిగారు. దాదాపు 12 ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారు. ఈ మొత్తంగా అధ్యయనం చేసి మొత్తంగా ప్రాసిక్యూట్ చేసినటువంటి న్యాయస్థానం కానీ అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు, ఇక ఇలాంటి పరువు హత్యలు చేస్తే, కుల హత్యలు చేస్తే పనిష్మెంట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక మంచి మెసేజ్ న్యాయస్థానం ఇచ్చింది. కాబట్టి ఏదేమైనా ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగినట్లుగా భావిస్తా ఉన్నాము. దేశంలో ఉన్న నిచ్చెనమెట్ల కుల సమాజంలో అణగారిన కులాల పట్ల చూపిస్తున్న వివక్షతోటి కులాహంకార హత్యలైతే కొనసాగుతా ఉన్నాయో అది కారంచేడు, చుండూరు కాంచి మొదలుపెట్టి ఈడ పెళ్లిల వరకు జరిగినటువంటి కులాంకార హత్యలన్నింటికి రేపు ఇది దురంకారులకు ఒక చెంపపెట్టలేక పనిచేస్తుంది. తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల ఒక అంచనా పెంచిందని చెప్పగలుగుతాం. ఇలాంటి మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఈ కేసులో ప్రాసిక్యూషన్, పోలీసు వారు, పీపీ గారు చాలా పకడ్బందీగా నేరాన్ని రుజువు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో సహా కన్సిడరేషన్ చేసి జడ్జి గారు నిష్పక్షపాతంగా దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాసిక్యూషన్ నిర్వహించినటువంటి మొత్తం పోలీసు వ్యవస్థ అన్ని కేసులలో ఇలాగే వ్యవహరించి దోషులకు, నిందితులకు శిక్ష పెట్టేట్టు చేసినట్టయితే భారతదేశంలో ఒక ప్రశాంత వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నాను. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 మందిని నిందితులుగా చేరుస్తూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 మహ్మద్ అస్గర్ అలీ, A4 మహ్మద్ అబ్దుల్ బారీ, A5 మహ్మద్ అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 సముద్రాల శివ, A8 మహ్మద్ అబ్దుల్ నిజాం ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు.
2018 జనవరిలో ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రణయ్తోనే ఉంటారని పోలీసుల సమక్షంలో అమృత తేల్చి చెప్పింది. 2018 సెప్టెంబర్ 14న అమృత వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్ అత్త ప్రేమలతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్ను దుండగుడు కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ప్రణయ్ చనిపోయాడు. తాజాగా కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ కేసులో తీర్పు అనంతరం కుమారుని సమాధి వద్ద తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్ నివాళి అర్పించారు. కుమారుని సమాధి వద్ద పూలు చల్లి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రణయ్ హత్య కేసు దర్యాప్తులో అప్పటి ఎస్పీ రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. ఆనాటి సంగతులను ఆయన మాటల్లో విందాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు తుది తీర్పు వెలువడడం జరిగింది. దీంట్లో అందరికీ లైవ్ పడగా A2కు సంబంధించి కూడా ఉరిశిక్షణ అయితే ప్రస్తుతం అయితే అమలు చేయడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా వాదపోలు జరగడం జరిగింది. ఛార్జ్షీట్లో కూడా వారి సాక్ష్యాలను కానీ సాక్ష్యాలతో పాటు సాక్ష్యాలకు సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా కోర్టులో కూడా ప్రొసీడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఆ రోజు నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న రంగనాథ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా వివరాలు అయితే అప్పుడు సేకరించి తర్వాత ఛార్జ్షీట్ కూడా తొందరగా దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో అంటే A2గా ఉన్న అతనికైతే ఉరిశిక్ష పడడంతో పాటు తర్వాత మిగతా వారి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీవిత ఖైదుగా తీర్పు కూడా వెలువరించడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళందరినీ కేసుకు సంబంధించి కూడా దీంట్లో అమృత తండ్రికి సంబంధించి ప్రణయ్ అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ హైదరాబాద్లోని విశ్వేశ్వర భవన్కి సంబంధించి కూడా తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సరే ఈ ఘటన ఇదంతా ఉన్నప్పటికీ తర్వాత ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడడానికి అప్పటికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ గారు ఉన్నారు. అని అడిగి మనకు సార్ ఈ తీర్పుకు సంబంధించి ఎలా చూడవచ్చు? ఈ తీర్పు గెలవడింది, దీంట్లో అందరికీ లైఫ్ పడింది, ఒకరికైతే ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎలా చూడవచ్చు సార్? సో చాలా ఆనందంగా ఉందండి ఈరోజు, ఎందుకంటే మేము ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన కేసు ఇది. సో ఇది మీ అందరికీ గుర్తుంటుంది, సెప్టెంబర్ 14, 2018 అప్పుడు జరిగినటువంటి పరువు హత్య కేసు ఇది. సో దీంట్లో మనం చూస్తే గనక ఇది ఒక దళిత హరిజన కుర్రవాడు అండ్ అట్లానే ఒక వైశ్య అమ్మాయి వీళ్ళ లవ్ ఎపిసోడ్ ఉంటుంది. దాంట్లో అప్పుడు తర్వాత అక్కడ వాళ్ళ తండ్రి మారుతిరావు ఆయన దృష్టిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ని కూడా పెట్టుకొని తర్వాత అంటే హైడ్ కాంట్రాక్ట్ కిల్లర్స్ని కూడా ఎంగేజ్ చేసి కోట్లాది రూపాయలు అది డీల్లో ఉంటుంది. సో చేసి దాన్ని చాలా పగడ్బందీగా అంటే ఆ కేసుని మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా సిస్టమ్ తోటి చేయటం జరిగిందనమాట. అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు. స్క్రీన్ మీద మనకి జస్ట్ అతను శర్మ అనే అతను కనబడతాడు, సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు, మనకేంటో తెలియదు. అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు, ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు. సో అది మనకి అటువంటి అంటే ఆ లీడ్ ఎవడో తెలియదు, మనిషి ఎవడో తెలియదు, అతను ఎవడో బీహార్ రోడ్డు మీద నరికేస్తాడు. నరికేసినప్పుడు మిర్యాలగూడ ఈ 1 టౌన్ లిమిట్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే
అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు, మనకి కాల్ డేటాలో దొరకవు, లేకపోతే ఎవరికి కనెక్టో తెలియదు, మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి 4 రోజుల్లో ఆ రోజు అప్పుడు 2018 సెప్టెంబర్ 14th రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ 18th కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 4 డేస్లో ఆ రోజు రెయిన్బో వాళ్ళు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం, అప్పుడు మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ ఉండేవారు, వెంకటేశ్వర రెడ్డి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు, ధనుంజయ్ అక్కడ లోకల్గా ఇన్స్పెక్టర్ ఉండేవారు, నెక్స్ట్ ఎస్ఐస్ ఉన్నారు. సో అట్లానే పట్టుకొని 4 డేస్లో ఆ రోజు రెయిన్బో వాళ్ళు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం, అప్పుడు మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ ఉండేవారు, వెంకటేశ్వర రెడ్డి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు, ధనుంజయ్ అక్కడ లోకల్గా ఇన్స్పెక్టర్ ఉండేవారు, నెక్స్ట్ ఎస్ఐస్ ఉన్నారు. సో అట్లానే అక్కడ టాస్క్ ఫోర్స్ బృందం ఉండేది. అందరూ కూడా కలిసి అది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయటంతో తర్వాత దాంట్లో మనకి చూస్తే కనుక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా, హైడ్ కిల్లర్స్తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ బారీ, వీళ్ళు కూడా వాళ్ళు అప్పుడు అంతకుముందే ఆల్రెడీ హిరేన్ పాండ్యా కేసు అప్పటికే చాలా పాపులర్ కేసు అది కంట్రీలో. నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో వారి క్యాబినెట్లో ఉన్నటువంటి హిరేన్ పాండ్యాని చంపిన దాంట్లో అస్గర్ అలీ A1 అండ్ బారీ A11 అన్నమాట. వీళ్ళంతా ISI ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు ఉగ్రవాదులుగా ఉండేవారు. సో వాళ్ళ దీంతో జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడ ఉండదు. బట్ అయినా కానీ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి IG గారు స్టీఫెన్ రవీంద్ర గారు అండ్ అట్లానే DGP మహేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు ఉన్నారు, వారు అండ్ సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి ప్రణయ్ వాళ్ళ తండ్రి, ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం. మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు, ఎందుకంటే దీంట్లో డబ్బు కాంపోనెంట్ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి, ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇది ఎక్కడనే దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు I think 1600 or 1800 పేజెస్ ఛార్జ్షీట్. సో అది కూడా 9 నెలలు పట్టింది. సో దాన్ని ఆ ఛార్జ్షీట్స్ని కూడా నేను దాదాపు 10 సార్లు మార్చుంటాం. డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ని తీసుకొచ్చినప్పుడల్లా లేదు కుదరలేదు, దాని మీద గంటల కొద్దీ కూర్చొని లేట్ నైట్స్ దాకా కూర్చొని డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ని అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఇలా కాదు, మనం దీన్ని మాడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక 10 సార్లు పైన డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటూ చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు, అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయిందో దాన్ని గేట్ ప్యాటర్న్ అంటాం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా స్టడీ చేసాం అన్నమాట. స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం. అంటే ఈ నడక ఇతంది, అంటే జనరల్గా ఒక వేలు ముద్రనో లేదా ఇట్లా ఉంటుంది, బట్ ఈ నడక కూడా దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసిన కేసు ఇది. అండ్ సాక్షులు కూడా చక్కగా చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే A2 శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆయన అక్కడ రైల్లో దిగే కన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం. అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయిలైనటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట. అంతా కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు, యూపీ, ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు. అందరినీ ఒక 4 రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని పికప్ చేయటం, తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు. సో స్టార్టింగ్లో పోలీసులు కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు, ఇది మీరు కేసు దీన్ని నీరు కాల్చడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఇట్లానే వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి. అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు A2 అండ్ A3 నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. మారుతీరావు నేను అంటే యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా, ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా, వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి.
వేరే వాళ్ళ బిడ్డని నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు. బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు. సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము. బట్ అట్ ద సేమ్ టైం అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను. మారుతీరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది. సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్. ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటి ఇది. అండ్ ఇంతే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని, ఎక్కడ దొరకకుండా చేయాలని, అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాము వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జిహెచ్ఎంసీలో చేస్తున్నారు. అండ్ అట్లానే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు 1 టౌన్. అండ్ ధనుంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు అండ్ ఎస్ఐస్ అక్కడ లోకల్ పనిచేసిన వాళ్ళు అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తం తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి బిల్డ్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను. ఈ సాక్షులు నాకు తెలిసి ఐ డోంట్ రిమెంబర్ కానీ బట్ 80-90 ఉన్నారనుకుంటాను సాక్షులు. ఇది కేసు కూడా ఛార్జ్షీట్ అయ్యి 6 ఏళ్ళు పైన తర్వాత ఇదైంది. ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వటం కూడా జరిగింది. స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉండేవారు, ఆయన కూడా వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చి ఒక స్పెషల్ పీపీని కూడా అపాయింట్ చేశారు. 64 దాకా సాక్షులు ఉన్నారు. అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు, ఐజీ గారు ఉండేవారు స్టీఫెన్ రవీంద్ర గారు అప్పుడు. సో వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవాళ్ళు. చేసి ఇది ఒక నేను అనుకోవటం ఒక డిపార్ట్మెంటు మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్లో మనం ఫలితం ఇది ఈ విధంగా చూడటం జరుగుతుంది. భర్తని కోల్పోయిన అమృత కానీ కొడుకుని కోల్పోయిన బాలస్వామి కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకున్నారు. బట్ ఎస్ A2కి డెత్ పట్టడం అనేది అది కూడా ఎందుకంటే అతను అత్యంత కిరాతకంగా కాంట్రాక్ట్ డబ్బు కోసమే చేసిన అతను వ్యక్తి. అండ్ A3 ఆల్రెడీ అస్గర్ అలీ ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను A3 అప్పటి నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. A2 కూడా ఎవరు మన సుభాష్ శర్మ అతను కూడా జైల్లో ఉన్నాడు, వీళ్ళకి రాలేదు. అతనికి అప్పుడే మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఈ సుభాష్ శర్మ అంటే ఈ కేసు చేసేటప్పుడు దానికి ముందే కొన్ని నెలల ముందే మ్యారేజ్ అయింది. ఆ తర్వాత చిన్న బిడ్డ కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత పాపం అతను లైఫ్ అంతా ఈ విధంగా అంటే అతను అంతా ఊహించుకోలేదు దీనికి ఇంత పగడ్బందీగా జరుగుతుందని చెప్పేసి. సో పెళ్ళయి చిన్న బిడ్డ కూడా పుట్టి ఇది ఇప్పుడు ఇతను మరణశిక్ష అనేది డెఫినెట్గా ఇది అందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ఇట్లాంటి హైర్డ్ కిల్లర్స్కి లేకపోతే ఇది ఆనర్ కిల్లింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. అండ్ మీరు ప్రణయ్కి దీంట్లో కేసులో మర్డర్ చేసినప్పుడు కూడా మారుతీరావు ఆయనతో కూడా మేము మాట్లాడినప్పుడు కూడా చెప్పాము, సో ఇది నీ బిడ్డ అంటే నీకు ప్రేమ ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళ బిడ్డ అతని ప్రాణాన్ని తీయటం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఉంటే అతను కూడా దానికి ఫీల్ అవుతుంటే ఒక తండ్రిగా తల్లిగా మనం మన బిడ్డల్ని ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ముందు నుంచి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా మనం సిస్టమ్స్ని మనం పెట్టాలి, ఇంట్లో చేసుకునేది ఉండాలి. కానీ బట్ వేరే వాళ్ళ మీద మీరు ప్రేమ ఉందని చెప్పేసో లేకపోతే లవ్ చేస్తున్నారనో ఆనర్కి వేరే కులాంతరం అనో చెప్పేసి చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అండ్ ఈ కేసు అయితే మటుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ దట్ ఇది పోలీస్ డిపార్ట్మెంటు అండ్ అప్పుడు నల్గొండ పోలీస్లో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అంతా కూడా ఎవరైతే దీనికి పనిచేశారో అండ్ అలాంగ్ విత్ ప్రాసిక్యూషన్ టీమ్స్ వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతాను. సాక్షులందరికీ కూడా వాళ్ళు కూడా వి అప్రిషియేట్ అందరికీ. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద సాక్షులకు సంబంధించి సాక్షులు సరైన సమయంలో కోర్టులో సాక్షులు చెప్పడం వల్ల తర్వాత వాటికి సంబంధించి నిజంగా అక్కడ ఏం జరిగిందో పూర్తి స్థాయిలో చెప్పడానికి వాళ్ళు చెప్పడంతోనే ఈరోజు ఇద్దరికి ఇటు A2గా ఉన్న వారిని అయితే మరణశిక్ష పడడం, మిగతా అందరికీ కూడా వారికైతే లైవ్ పడడం కూడా సంతోషంగా ఉందని చెప్పి కూడా ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ అయితే వెళ్లిసిన పరిస్థితి అవుతుంది. O2 స్టూడియో. ప్రణయ్ కోర్టు తీర్పుపై పోలీసులు లాయర్లు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం.
మేము అన్నిట్లు కూడా సక్సెస్ఫుల్గా కౌంటర్ చేయడం జరిగింది. బెయిల్ గురించి కానివ్వండి, ఈ ప్రాసిక్యూషన్ని కాస్త డిలే చేయడానికి కానివ్వండి, ప్రాసిక్యూషన్ని ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు చేసినారు. బట్ ఫైనల్గా మాకు నేను ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మాకు మా సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ఎండ్కి తీసుకురాగలిగినామంటే రియలీ వీఆర్ ప్రౌడ్ టు బీ ఎట్ దిస్ ప్లేస్ డ్యూరింగ్ దిస్ మూమెంట్ అండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన మీరు బెదిరించి ప్రతి పోలీసు వాళ్ళు బెదిరించారు నిజం లేకుండా కూడా. ఇప్పుడు అవన్నీ ఇక్కడ కాదమ్మా. మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా. తప్పు చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపించండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపించండి. మీరు చూపించండి, మస్తు చూసినాం మేము. ఇట్లా కాదు, ఇక్కడ కాదు, మీరు లోపల కూర్చోండి. అట్లా మాట్లాడడానికి లేదు, కూర్చోండి. అట్లా మాట్లాడడానికి లేదు, మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు. ఆగు. ఈ టైంలో కాదు, ఇప్పుడు ఇక్కడ మీరు అది ఇది కాదు, తెలియకుండా మీరు మాట్లాడితే ఇది ఉల్టా అవుతుంది. దాంట్లో కూర్చోండి, కొంచెం కోర్టు ప్రమిసెస్ ఇది. మేము చూడడానికి కావాలని ఇప్పుడు కల్పిస్తాం, జైలు దగ్గర ఎక్కడైనా కల్పిస్తాం, కానీ ఇక్కడ కోర్టు ప్రమిసెస్ ఇట్లా వాడుతుంటే ఉంటాయి కదా. కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో
ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు.